హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ముగిసిన క్యాబినెట్ భేటీ, ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవేనైతే అప్డేట్ రావడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే రాష్ట్ర ప్రగతిని కాంక్షిస్తూ పరిపాలనలో కీలకమైన మార్పులు తీసుకొచ్చే దిశగా రాష్ట్ర మంత్రివర్గ సమావేశం విజయవంతంగా ముగిసింది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టడంతో పాటు మౌలిక సదుపాయాలు, వైద్యం, విద్య మరియు సామాజిక సంక్షేమానికి పెద్దపీట వేసేలాగా ఉన్నాయి. ఈ కీలక సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఇవి సామాన్యుడి జీవితం పైన కూడా ప్రభావం చూపే అంశాలు. ముఖ్యంగా రాష్ట్రంపై ఉన్నటువంటి ఆర్థిక భారాన్ని తగ్గించుకునేందుకు ప్రభుత్వం ఒక వ్యూహాత్మకమైన నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ప్రభుత్వంపై తీవ్ర భారం మోపుతున్న అధిక వడ్డీ రుణాలను తక్కువ వడ్డీ రేట్లకు మార్చుకోవడం ద్వారా ఖజానాపై పడుతున్న వడ్డీ భారాన్ని గణనీయంగా తగ్గించాలని ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు. దీనివల్ల ఆదా అయ్యే నిధులను ఇతర ప్రజా అవసరాలకు వినియోగించే అవకాశం అయితే ఉంటుంది. అలాగే ప్రజారోగ్యం మరియు విద్యుత్ రంగాలకు పెద్ద ఊరటనిస్తూ మంగళగిరి ఎయిమ్స్, ఇతర ప్రభుత్వ ఆసుపత్రులు, భవనాలు మరియు ఏపీ జెన్కో, ఏపీ పీడీసీఎల్ థర్మల్ పవర్ స్టేషన్లకు అలాగే ఫైర్ ఎన్ఓసి పొందేందుకు చెల్లించాల్సిన ముందస్తు రుసుమును దీని నుండి మినహాయింపు ఇస్తూ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఇది ఆయా సంస్థల పనితీరును మరింత సమర్థవంతంగా చేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా డిజిటల్ విప్లవానికి నాంది పలుకుతూ కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో భారత్ నెట్ ప్రాజెక్టును విస్తరించనున్నారు. సుమారు 24,000 కిలోమీటర్ల మేర కేబుల్ నెట్వర్క్ విస్తరణకు ఆమోదం తెలిపారు. దీని ద్వారా అధిక సామర్థ్యం గల నెక్స్ట్ జనరేషన్ నెట్వర్క్ అందుబాటులోకి వచ్చి గ్రామీణ ప్రాంతాలకు కూడా వేగవంతమైన బ్యాండ్ ఇంటర్నెట్ సేవలైతే అందుతాయి. రైతులకు, ముఖ్యంగా చిన్న సన్నకారు రైతులకు మేలు చేసే విధంగా భూముల రిజిస్ట్రేషన్ విషయంలో ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. గతంలో తెల్ల కాగితంపై రాసుకున్న ఒప్పందాల ద్వారా జరిగిన భూ లావాదేవీలను క్రమబద్ధీకరించుకోవడానికి గడువును పొడిగించారు. పేద రైతులకు స్టాంప్ డ్యూటీ మరియు రిజిస్ట్రేషన్ ఫీజుల నుండి మినహాయింపు ఇవ్వటం, తద్వారా వారికి తమ భూమిపై పూర్తి స్థాయి చట్టబద్ధమైన హక్కులు లభిస్తాయి. దీనివల్ల రైతులు భవిష్యత్తులో రుణాలు పొందడానికి, ప్రభుత్వ పథకాలు అందుకోవడానికి మార్గం సుగమమవుతుంది. అలాగే రాయలసీమ ప్రాంతాన్ని దృష్టిలో ఉంచుకొని హార్టికల్చర్ హబ్గా మార్చుకోవడానికి మరియు ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో బలోపేతం చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. విద్యను అభ్యసించాలనుకునే మన రాష్ట్ర విద్యార్థులకు ఇది నిజంగా శుభవార్త. మెడికల్ కాలేజీల్లో కాంపిటేట్ అథారిటీ కోటా కింద ఉన్నటువంటి రిజిస్ట్రేషన్లు గతంలో ఉన్న 35% నుండి ఏకంగా 50% పెంచారు. దీనివల్ల మన రాష్ట్రంలోని స్థానిక మెరిట్ విద్యార్థులకు అదనంగా 15% సీట్లు అందుబాటులోకి అయితే వస్తాయి. తద్వారా మన విద్యార్థులు ఇతర రాష్ట్రాలకు వెళ్ళవలసిన అవసరం తగ్గుతుంది. అంతేకాకుండా 625 పడకలు అంతకంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న బోధన ఆసుపత్రులలో 70% పడకలను పూర్తిగా ప్రభుత్వ పథకాల కింద పేదలకు ఉచిత వైద్యం అందించడానికే కేటాయించాలని నిర్ణయించారు. సామాజిక న్యాయంలో భాగంగా విశాఖపట్నం రూరల్ పరిధిలో యాదవ సామాగ్రి వర్గానికి కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం బీసీ కార్పొరేషన్ ద్వారా 50 సెంట్ల ప్రభుత్వ భూమిని కేటాయించారు. భవిష్యత్తులో ఎస్సీలు మరియు ఇతర బలహీన వర్గాలకు కూడా ఇటువంటి సహాయం అందిస్తామని ప్రభుత్వం తెలిపింది. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు తిరుపతిలో జాతీయ స్థాయి క్రీడా సదుపాయాల కల్పన కోసం 28 ఎకరాల భూమిని క్రీడా ప్రాధికార సంస్థకు బదిలీ చేశారు. యువతకు ఓటు హక్కు కల్పించడంలో జాప్యం లేకుండా పంచాయతీరాజ్ చట్టంలో కీలకమైన సవరణలు చేశారు. ఇకపై ప్రతి సంవత్సరం కేవలం జనవరి 1 నాటికే కాకుండా ఏప్రిల్ 1, జూలై 1 మరియు ఆగస్టు 1 తేదీలను కూడా అర్హత తేదీలుగా అయితే పరిగణిస్తారు. దీనివల్ల 18 ఏళ్ల నిండిన వెంటనే యువత ఓటరుగా నమోదు కావచ్చు. చివరగా నిర్మాణ రంగ కార్మికుల సంక్షేమం కోసం కాంట్రాక్టర్ల బిల్లుల నుండి లేబర్లెస్
లేబర్ సెస్ వసూలు అయితే చేసి ఈ యొక్క చేసే ప్రక్రియను ఏకీకృతం చేశారు. ఇది కార్మికుల హక్కులను కాపాడడానికి దోహదపడుతుంది. ఈ నిర్ణయాన్ని ఈ నిర్ణయాలన్నీ కూడా రాష్ట్ర సర్వం సర్వముఖాభి అభివృద్ధితో బాటలు వేస్తాయనైతే ఆశిద్దాము.